ఇంటర్వ్యూ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనోజ్ గారు కూడా వచ్చారు కదా. Yes, 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 మనోజ్ yes. గారు వాళ్ళ వైఫ్ తో పాటు వచ్చారు Yes. సాంగ్ లాంచ్ కి. ఎస్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో పాట కూడా వాడినట్టున్నారు ఐ థింక్ రాంబాయి పాట. రాంబాయి. పాడు నాకు కావాలి ఆ పాట. ఇప్పుడు రాజు వాడాలి కదా, రాజు మిమ్మల్ని ఆన్ స్క్రీన్ లో చూసాం. సో ఇప్పుడు ఇక్కడ పక్కనే రాంబాయి ఉంది, పక్కన వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, అది మర్చిపోయి ఒకసారి పాడరా. అటు చూస్తా భయపడద్దు, ఆడియన్స్ ఉన్నారు. అంటే వాడితే ఆడియన్స్ పారిపోతారేమో. బట్ అంటే నేను కూడా వాడతాం అందరం నేను లిరిక్స్ చెప్పగలుగుతా. రాంబాయి విత్ ఎక్స్ప్రెషన్స్ కావాలి మాకు ఇట్లా. పాడు. ఓకే. రాజ్యం ఏది లేదు గాని పాడు, మాట్లాడకు. చూసుకుంటా కోటకట్టలేరు కానీ కళ్ళల్లో నిన్నే దాచుకునే లోపు వెగ్గలు వస్తాడు కొడతాడు నన్ను. ఇంకెక్కువ ఎంత బ్యూటిఫుల్ ఉన్నారు కదా, మంచిగా లవ్ చేసుకుంటున్నారు. ఎందుకు మీకు బేసిక్ గా మీ క్యారెక్టరైజేషన్ అట్లుంది కదా, మీకు ఎట్లా అనిపించింది పర్సనల్ గా? పర్సనల్ సినిమా వెంకన్న క్వశ్చన్, చేతు జనరల్ గడ క్వశ్చన్. వెంకన్న గురించి మాట్లాడతాం. వెంకన్నకి